ఎప్పుడు మనం గుడ్ మార్నింగ్ అంటాం, ఎందుకంటే ఎప్పుడు మనం మేల్కొనే ఉన్నాము. రైట్. నా పేరు సలీం అండి. ఈ బిజినెస్లోకి రావడానికి ముందు నా ప్రొఫెషన్ క్యాబ్ డ్రైవర్. ఆ తర్వాత సొంతంగా ట్రావెల్ బిజినెస్ పెట్టాను. ట్రావెల్ బిజినెస్లో ఇంచుమించు మంచిగా నడిచేది. ఒక ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ రావడం వల్ల బిజినెస్తో అంటే మొత్తం జీరో అయిపోయింది. సో ఇంచుమించు కొనుక్కున్న 10 వెహికల్స్ మళ్ళీ ఉల్టా అమ్మేయాల్సి వచ్చింది కంటిన్యూ ఫైనాన్స్లో. ఎస్ ठीक है, ये తెలుగు కంప్లీట్ करके हिंदी में करता हूँ. 24 లక్షల అప్పులోకి వచ్చేసి నెలకి 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ అవకాశం వచ్చింది. సో ఈ అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు నాకైతే నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే మార్కెట్లో చూస్తుంటాం కదా, కొన్ని కంపెనీలు వస్తుంటాయి పోతుంటాయి, ఎంతో మందికి నెగిటివ్ వింటుంటాం. అలా నేను గిట్ట అట్లనే అనుకొని నమ్మలేదు. కానీ నేను ఫ్రీ జాయినింగ్ కదా, డబ్బులు కట్టట్లేదు అనే ఉద్దేశంతో ఐడి ప్రూఫ్ ఇచ్చి జాయిన్ అయ్యాను. కొన్ని ప్రోడక్ట్ తీసుకున్నా, బల్బిల్ చేస్తే వాడినా బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ప్రోడక్ట్ బాగున్న తర్వాత మీటింగ్కి ఇన్వైట్ చేశారు. ఆ మీటింగ్కి ఇట్లా చెప్తే ఇట్లా రాలేదండి, 1-4 సార్లు ఒకసారి మీటింగ్కి రా అంటే ఊకే అంటారు కదా, ఒకసారి ఓఎస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వచ్చాను. వచ్చిన తర్వాత బిజినెస్ ఏంది అనేది కొంచెం అర్థమైంది. ఒకే రోజు కంప్లీట్ అర్థం కాలేదు. ఒక్కొక్క మీటింగ్కి వచ్చిన కొద్ది కొంచెం అర్థమైతే పోయింది, మోటివేషన్ పెరుగుతూ పోయింది. అలా ఒక మీటింగ్ గోకరం ఢిల్లీలో ఉండే ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అసలు విజిటింగ్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, అసలు డ్రీమ్ అంటే ఏంటి ఆ రోజు అర్థమైంది. సో అక్కడి నుంచి వచ్చి కష్టపడ్డాను. 1 లక్ష రూపాయలు వస్తే చాలు. ఆ 1 లక్ష రూపాయలు గిట్ట మాకు నమ్మకం ఉండేది కాదు. వస్తే ఇంకా జన్మ ధన్యమైనట్టే అనే ఉద్దేశంలో ఉండేవాడిని. సో 1 లక్ష వస్తే చాలు, ఇంకా ఇది నాకేం అవసరం లేదని పనిచేశాను. ఆ 1 లక్ష రానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ 2 లక్షలు కానికి టైం పట్టలేదు, 2 లక్షలు 4 లక్షలు కానికి టైం పట్టలేదు. ఇప్పుడు నా యావరేజ్ ఇన్కమ్ 12 నుంచి 13 లక్షలు పర్ మంత్. కొత్త వాళ్ళకి మాత్రం నమ్మబుద్ధి కాదు, 12-13 లక్షల అసలు పైసలే నా అన్నట్టు అనిపిస్తుంది. సో నిజంగా చెప్తున్నా. ఆ తర్వాత ఒక ట్రావెల్స్ ఒక వెహికల్ మేరు క్యాబ్ నడిపేటప్పుడు ఏదైనా లగ్జరీ వెహికల్ నాకు కనిపిస్తుండే షాపింగ్ మాల్ ముందట, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఏరియాలో. అవి చూసినప్పుడల్లా అనిపిస్తుండే ఈ బతికేంది, అసలు మేము ట్రావెల్స్ ట్రాఫిక్ ఉండదు, రాత్రి ఉండదు, పగలు పరిగెత్తుంది. కానీ ఎప్పుడైతే లగ్జరీ వెహికల్ దగ్గర ఒక డ్రైవర్ నిలబడుతుండే, దాని మీద దుమ్ము కూడా చూస్తుండే అనమాట. ఎప్పుడు దాని దగ్గరనే ఉంటుండే. అబ్బా గట్లా దాని మీద డ్రైవర్గా దొరికితే జీతం డబల్ ఉంటుంది ఖచ్చితంగా, తిరుగుడు ఏముండదు. సో అట్లా హ్యాపీ ఫీల్ అయ్యేది అట్లా ఊహించుకొని. కానీ అలాంటిది ఈరోజు విన్నింగ్ టీమ్ వెస్టీజ్ సిస్టమ్ వల్ల నేను 70 లక్షల రూపాయల మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. ఇంకొకటి గ్రాండ్గా తీసుకున్న దగ్గర ₹1 కోటి కార్లే ఉన్నాయి. సో ఇవేవి నేను గొప్పగా నేను సాధించినని చెప్పట్లేదు. ఒకప్పుడు వెస్టీజ్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు 70 లక్షలు అంటే 24 లక్షల అప్పు, 70,000 ఇంట్రెస్ట్ కట్టే